ఏంటంటే హైవేలో నడపడం చాలా భయంగా ఉంది. కొద్దిగా హైవేలో నడిపి చూపించండి. కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పారు. మీకు నేను ఇప్పుడు హైవేలో నడుపుతాను. ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో మీకు ఈ యొక్క వీడియోలో చూపిస్తాను. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. మీకు హైవే మీద భయం ఏ విధంగా ఉంటే కంపల్సరీ ఈ వీడియోలో మొత్తం పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అయితే ఈ యొక్క వీడియో మన ఛానల్ని మొదటగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నేను ఇది మన హైవేలోకి ఎక్కబోతున్నాను. మీరు మొదటగా హ్యాండ్ బ్రేక్ తీయండి. హ్యాండ్ బ్రేక్ తీసిన తర్వాత ఫస్ట్ గేర్ వేయండి. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత క్లచ్ అనేది మెల్లిగా వదలండి. అదే మన బైటింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ బైటింగ్ పాయింట్ వరకు మెల్లిగా వదిలితే ముందుకు పోతూ ఉంటుంది కార్ అనేది. చూడండి, నేను ఇప్పుడు హైవే ఎక్కబోతున్నాను. ఎవరికైతే హైవేలో ఎలాంటి భయం కానీ ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఈ యొక్క వీడియోని చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇక్కడ హైవే వచ్చేసింది, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోవాలి నేను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మొదటగా కార్ అనేది కొద్దిగా ఆపాలి. ఎందుకంటే రైట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయా లేదా చూడండి. ఆ తర్వాత మాత్రమే క్లచ్ వదలండి. మెల్లిగా వెహికల్స్ వస్తున్నాయా లేదా చూడాలి. వెహికల్స్ వస్తున్నాయా లేదా చూసిన తర్వాత మాత్రమే మీరు క్లచ్ వదలండి. నేను లెఫ్ట్ సైడ్లో కట్ చేసుకున్నాను, మెల్లిగా పోతున్నాను చూడండి. అయితే ఇప్పుడు నేను హైవే ఎక్కేసాను. అయితే మిర్రర్స్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. మీరు రైట్ సైడ్ మిర్రర్, మిడిల్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ మిర్రర్. చాలామంది అందరూ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ మిర్రర్స్ అనేది చూసుకుంటూ డ్రైవ్ చేయండి. మన కళ్ళు ఓన్లీ స్టీరింగ్ మీదనే కాకుండా రోడ్డు పైనే కాకుండా మన యొక్క కళ్ళని మనం ఈ విధంగా 360 డిగ్రీస్లో తింపండి. మీకు ఈ విధంగా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. రైట్ సైడ్ మిర్రర్, మిడిల్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ మిర్రర్. చాలామంది తెలియని వారు, ఏది డ్రైవింగ్ రాని వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేద్దామని చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు లెఫ్ట్ సైడ్లో జాగ్రత్తగా చూడండి, ఎవరైనా వస్తున్నారా లేదా అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ నుంచి జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా మిడిల్ మిర్రర్. మిడిల్ మిర్రర్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే మిడిల్ వెనక నుంచి, మన వెనక భాగం నుంచి ఎవరైనా వస్తున్నారంటే అది మిడిల్లో చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్ మిర్రర్. రైట్ సైడ్ నుంచి ఎవరైనా ఓవర్టేక్ కొడుతున్నారా లేకుంటే స్లోగా వస్తున్నారా, మన వెనకనే రైట్ సైడ్ నుంచి వస్తున్నారా చూసుకోవడానికి రైట్ సైడ్ మిర్రర్. అదేవిధంగా స్టీరింగ్ కూడా మీరు చాలా స్మూత్గా కట్ చేయాలి. ఇది హైవే కాబట్టి. మళ్ళీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ నుంచి పోతున్నట్లయితే మీరు ఎప్పుడైనా ఇది లర్నర్స్ అయితే హైవేలో పోయేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం రైట్ సైడ్ అంటే డివైడర్ పక్కన మాత్రం ఎప్పుడు వెళ్ళకూడదు. డివైడర్ పక్కన ఎవరు వెళ్తారంటే ఫుల్ పర్ఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే రైట్ సైడ్, ఏది మన డివైడర్ పక్క నుంచి వెళ్తూ ఉంటారు. అదే విధంగా ఈ విధంగా చౌరస్తాలు వచ్చినాయంటే మీరు చాలా గమనించాలి. రైట్ సైడ్ నుంచి వెహికల్ వస్తుందా, లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్ వస్తుందా, అన్ని గమనించిన తర్వాత మాత్రమే మీరు ప్రొసీడ్ అయ్యి ముందుకు వెళ్ళాలి. కానీ మీరు చూసుకోకుండా వెళ్ళినట్లయితే ప్రమాదం అనేది మీ దగ్గరలోనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే అదే విధంగా ఇట్లా పెట్రోల్ బంప్లే కానీ ఏదైనా వచ్చినప్పుడు అందులో నుంచి చూసుకోకుండా చాలా మంది వస్తూ ఉంటారు. అయితే అప్పుడు మీరు హైవేలో కాబట్టి హారన్ అనేది కంపల్సరీ ప్రెస్ చేయండి. ఓకేనా? అదే విధంగా మీరు ఫాస్ట్గా వెళ్తున్నారనుకో, మీ ముందు ఈ విధంగా వెహికల్ ఉన్నదనుకో, మీరు ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు వెనక నుంచి ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా చూడండి. రైట్ సైడ్ మిర్రర్ చూసినాక మీరు డైరెక్ట్ ఓవర్టేక్ ఎప్పుడు చేయకూడదు, ఇండికేటర్ వేయండి. ఈ విధంగా ఇండికేటర్ వేసిన తర్వాత మాత్రమే మీరు ఓవర్టేక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు డైరెక్ట్ ఎప్పుడు ఓవర్టేక్ చేయకూడదు. మీ యొక్క ఇది ఏది ఓవర్టేక్ చేసిన తర్వాత ఇండికేటర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మెల్లిగా లెఫ్ట్ తీసుకోండి. ఒకటేసారి ఫాస్ట్గా మనం లెఫ్ట్ తీసుకోకూడదు. ఆ వెహికల్ని దాటేసిన తర్వాత అప్పుడు చూసుకోవాలి. మిర్రర్లో మనకు వెహికల్ చాలా దూరంలో ఉన్నప్పుడు మాత్రమే లెఫ్ట్ తీసుకోవాలి. అదే విధంగా ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ఈ విధంగా క్రాసులు ఉంటాయి, అంటే యూటర్న్స్ ఉంటాయి. ఎవరైనా యూటర్న్ చేస్తున్నారా, ఎవరైనా ఎలాంటిదైనా బ్రేకులు కొడుతున్నారా, ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాతనే మనం ప్రొసీడ్ అవ్వాలి. మెయిన్ మన కళ్ళు మాత్రం ఎప్పటికీ 360 డిగ్రీస్లో అటు ఇటు చూస్తూనే ఉండండి. అదే విధంగా మీరు హైవేలో వెళ్ళేటప్పుడు కాలు అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న కాలుని కొద్దిగా రిలీఫ్ లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే
మనకు ముందు హైవే కాబట్టి చాలా మంది స్పీడ్ గానే పోతారు, మనం కూడా స్పీడ్ గానే పోవాల్సి వస్తుంది. అప్పుడు మనకు మన ఏది క్లచ్ మీద కాల్ అనేది అవసరం అనేది ఎక్కువ ఉండదు, ఎక్సిలేటర్ బ్రేక్ మీద ఎక్కువ యూస్ అవుతుంది. మనం ఇప్పుడు ఇక్కడ చూడండి, హైవేలో మనం ఫాస్ట్ గా పోతున్నాం కాబట్టి 40 పైన 50 దగ్గర ఉన్నాం కాబట్టి ఏదైనా మనకి ఏదైనా కుక్కనో లేకుంటే ఏదైనా సంథింగ్ ఏదైనా అడ్డం వచ్చింది అనుకో, మీరు మాత్రం బ్రేక్ వాడొచ్చు డైరెక్ట్లీ, క్లచ్ యూజ్ చేయకుండా కూడా బ్రేక్ అనేది వాడండి. ఎప్పుడు మనము క్లచ్ యూజ్ చేస్తామంటే హైవేలో మీరు 20కి బిలో అవుతున్నారనుకో, అప్పుడు మాత్రమే క్లచ్ యూజ్ చేయండి, అప్పటి వరకు క్లచ్ అవసరం లేదు. మీరు మెయిన్ ఇంపార్టెంట్ అన్ని మిర్రర్స్ అయితే చాలా ఇంపార్టెంట్స్. అదే విధంగా లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ కూడా చూసుకోండి. నేను ఇప్పుడు వాస్తవానికి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మన లెఫ్ట్ ఏది మన వైట్ లైన్ ఉందా, వైట్ లైన్ మీదనే పోతున్నాను. మీరు చూడండి నేను ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నానంటే, నాకు ఇక్కడ నుంచి మిడిల్ మన లెఫ్ట్ సైడ్ హ్యాండ్ నుంచి చూసుకోవాలి, మన బ్యానెట్ అనేది ఈజీగా నాకు కనిపిస్తూ ఉంటుంది, దాని ద్వారా నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్కరు రైట్ సైడ్ జడ్జిమెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుంది, కానీ లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ చూసుకొని డ్రైవ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అదే విధంగా హైవేలో మీరు డ్రైవ్ చేసేటప్పుడు మెయిన్ హైవే అని కాదు, ఎప్పుడు డ్రైవ్ చేసినా మీ యొక్క సీట్ బెల్ట్ని ధరించి మాత్రమే డ్రైవ్ చేయండి. ఎందుకంటే మనం సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవ్ చేస్తే ఏ విధమైన యాక్సిడెంట్ సంథింగ్ ఏదైనా జరిగినట్లయితే మన యొక్క ప్రాణాలకు పెద్ద ముప్పు జరుగుతుంది. ఇవన్నీ ఎందుకంటే సీట్ బెల్ట్ కంపల్సరీ వేసుకొని ఉండాలి. ఎందుకంటే మన యొక్క యాక్సిడెంట్ సంథింగ్ మనం అనుకోకూడదు, నాకు యాక్సిడెంట్ అవుతుందా నేను ఎందుకు వేసుకోవాలి సీట్ బెల్ట్ అని అనుకోవద్దు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం రాయలేదు రాత, అస్రారు రాశారు, ఏది విష్ణు మన దేవుళ్ళు ఉన్నారు కదా వాళ్ళు రాశారు, అది మనం రాసుకోలేదు. కాబట్టి మనం ఏంటంటే ఈ యొక్క సీట్ బెల్ట్ని ధరించండి. మనకు ఒక ఫ్యామిలీ ఉంది, మన ఒక కుటుంబము చాలా, అంతే. ఇవన్నీ ఆలోచన చేసుకొని సీట్ బెల్ట్ పెట్టుకునే డ్రైవ్ చేయండి. అదేవిధంగా టూ వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ హెల్మెట్ లేనిది మన రోడ్డు పైనకి మాత్రం రాకండి. అదేవిధంగా ఇప్పుడు నేను రైట్ సైడ్లో మీరు చూస్తున్నట్లయితే నేను రైట్ సైడ్ పోవాల్సి అనుకుంటున్నాను, అంటే యూటర్న్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఏ విధంగా యూటర్న్ తీసుకుంటున్నానో చూడండి మీరు. నేను ఇక్కడి నుంచే రైట్ సైడ్ సిగ్నల్ ఇస్తున్నాను, రైట్ సైడ్ ఇండికేటర్ వేశాను. ఎందుకంటే ఎవరైనా వెనక నుంచి వచ్చే వాళ్ళు మన యొక్క ఇండికేటర్ని చూసి ఈ యొక్క వెహికల్ యూటర్న్ తీసుకుంటున్నారా, రైట్ సైడ్ వెళ్తున్నారో అని చెప్పేసి వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి పోవడం జరుగుతుంది. చూడండి, నా యొక్క వెహికల్ ని చూసి ముందు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు వారు. అయితే నేను ఇండికేటర్ వేసుకున్నా కాబట్టి నాకు ఎలాంటి హారన్ కూడా కొట్టరు వాళ్ళు. నేను ఇప్పుడు ఇక్కడ యూటర్న్ చేయబోతున్నాను. ద ఇంపార్టెంట్ పార్ట్ ఏది, హైవేలలో యూటర్న్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మీరు, నేను చాలా స్లో డౌన్ చేశాను మన యొక్క స్పీడ్ని. అదే విధంగా నేను మన కార్ని ఏ విధంగా పెడుతున్నానో మీరు చూడండి. ఇదిగో నేను మిడిల్ తెచ్చి పెట్టేశాను. ఆ తర్వాత ఆగిన తర్వాత అటు నుంచి వెహికల్స్ వస్తున్నాయా లేదా చూసి క్లచ్ మెల్లగా వదలండి, ఏమి రాని అప్పుడే మీరు వదలాలి. ఇప్పుడు నేను యూటర్న్ చేసేసాను. ఇప్పుడు ఎప్పుడైనా కానీ యూటర్న్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచే తీసుకొని ఇక్కడ నుంచే మీరు వెళ్ళాలి. మీరు ఫుల్ పర్ఫెక్ట్ అయ్యారు అన్న తర్వాత మీరు రైట్ సైడ్కి వెళ్ళండి, రైట్ సైడ్ నుంచి వెహికల్ని డ్రైవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మీరు చూసుకోవచ్చు, నేను ఇప్పుడైతే దగ్గర యూటర్న్ చేసేసాను. మీకు ఇండికేటర్ ఏ విధంగా వేయాలో చెప్పాను, అదే విధంగా ఓవర్టేక్ ఏ విధంగా చేయాలో చెప్పాను. మీరు ఇంకేమైనా పాయింట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఈ విధంగానే చూస్తూ ఉండండి. ఇంకా మరిన్ని పాయింట్స్ మనకు సిచ్యువేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారము మనకు ఏ విధంగా డ్రైవ్ చేయాలి అని చెప్తున్నాను. మనకు ఈ యొక్క సిచ్యువేషన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మీరు కంపల్సరీ చూసుకోండి. చాలామంది మన హెల్మెట్ లేకుండా ధరించకుండా వెళ్తున్నారు. కంపల్సరీ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి. అదే విధంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. మన యొక్క ఫ్యామిలీ ఇంపార్టెంట్, మన యొక్క కుటుంబం అనేది మన జీవితం అనేది ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ రాదు. మీరు ఏమనుకున్నా సరే కానీ జీవితం అనేది ఒకేసారి వస్తుంది, మళ్ళీ వచ్చేది కాదు. కాబట్టి మీరు సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్
టూ వీలర్ వాళ్ళు హెల్మెట్, సీట్ బెల్ట్, కార్ వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మీరు మీ యొక్క కళ్ళని 360 డిగ్రీస్లో చూస్తూ డ్రైవ్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కానీ లర్నర్స్ అయినట్లయితే మీరు స్లోగా నడుపుతాము, మేము స్లోగా నడుపుతాము, మా వల్ల కావట్లేదు, ఇంకా భయం వేస్తుంది, మన యొక్క వెహికల్ దగ్గరికి వేరే వాళ్ళు రావద్దు అని మనము వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా ఇస్తామో తెలుసా? ఇక్కడ మీరు చూసినట్లయితే పార్కింగ్ లైట్స్ ఉంటాయి. ఈ లైట్స్ వేసుకోండి. ఈ లైట్స్ వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే వెనక వాళ్లకు ఈ యొక్క వెహికల్ కి ప్రాబ్లం ఉంది లేదా వాళ్ళకు నడపరాని ఎడల వాళ్ళు పార్కింగ్ లైట్స్ వేసుకున్నారు అనే ఒక ఇన్స్ట్రక్షన్ మనము వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క వెహికల్ దగ్గరికి రావడానికి వాళ్ళే భయపడతారు. వాస్తవానికి ఈ వెహికల్ దగ్గరికి మనం వెళ్ళకూడదు, ఎందుకంటే పార్కింగ్ లైట్స్ వేసి ఉన్నాయి, మెకానిక్ ప్రాబ్లం ఉందా లేకుంటే వాళ్ళకి డ్రైవ్ చేయడానికి రాదా ఏదో సంథింగ్ అనుకొని మన దగ్గరికి రారు. మళ్ళీ ఒకటి లర్నర్స్ వాళ్ళు మీ యొక్క కారుకు మీరు కొత్తగా నడిపించినట్లయితే లర్నింగ్ లైసెన్స్ తీసుకున్నట్లయితే ఎల్ బోర్డ్ తగిలించుకోండి. ఎల్ బోర్డ్ తగిలించుకోకుండా మీరు మాత్రం డ్రైవ్ చేయకూడదు. ఎల్ బోర్డ్ కంపల్సరీ. ఆ ఎల్ బోర్డ్ ఎక్కడ మీరు తగిలించుకోవాలి అంటే మన కారు యొక్క లెఫ్ట్ సైడ్ భాగంలో మీరు ఆ యొక్క మిర్రర్ ఉన్నది కదా, మనకు విండ్షీల్డ్ మిర్రర్ అంటారు దాన్ని, అక్కడ మిర్రర్ కి లెఫ్ట్ సైడ్ లో పైన తగిలించండి, అతికించండి. లేదా ఆ తర్వాత మనకు రైట్ సైడ్ మనకి వెనక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క సమాన భాగంలో మనకు రైట్ సైడ్ లో ఇక్కడ లాస్ట్ సైడ్ లో మీరు ఎల్ బోర్డ్ అనేది తగిలించండి. అప్పుడు మీ దగ్గరికి ఎవ్వరూ రారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క జాగ్రత్తలు అనేటివి ప్రతి ఒక్కరు తీసుకోండి. ప్రతి ఒక్కరు తీసుకొని డ్రైవ్ చేయండి. ప్రతి ఒక్కరు మీరు మాత్రం హైవే ఎక్కేటప్పుడు మాత్రం చిన్న గ్రౌండ్స్ లో కానీ చిన్న రోడ్లలో ప్రాక్టీస్ అయిన తర్వాతనే మాత్రమే హైవేలోకి ఎక్కండి. ఎందుకంటే హైవేలలో ఫుల్ పర్ఫెక్ట్ వాళ్ళు మాత్రమే వస్తారు. ఫుల్ పర్ఫెక్ట్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క హైవేలోకి వస్తారు. కాబట్టి మీరు ఫుల్ పర్ఫెక్ట్ అవ్వండి. నేను నడపగలను హైవేలలో నడపగలను అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ హైవేలోకి రండి. ఎందుకంటే ఫుల్ పర్ఫెక్ట్ వాళ్ళు నడుపుకుంటూ పోతా ఉంటే మనమేమో స్లోగా పోతుంటే వాళ్ళు హారన్ కొడుతూ ఉంటారు. ఎందుకు బాబు నువ్వు నా ముందు ఇంత స్లోగా వెళుతున్నావు, నాకు ఏదో పని ఉంది, నీ యొక్క వెహికల్ వల్ల నీ వల్ల నేను స్లో అవ్వడం జరుగుతుంది, కాబట్టి నాకు కొద్దిగా సైడ్ జరుగు అని వాళ్ళు హారన్ కొడుతూ ఉంటారు. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకొని నేను నడపగలను హైవేలలో, వేరే వాళ్ళు హారన్ కొట్టినా నేను భయపడను అనుకున్నప్పుడు మాత్రమే మీరు హైవేలోకి రండి. మీరు హైవేలోకి వచ్చి ఫుల్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నిమ్మతంగా మీరు డ్రైవ్ చేయండి. మీ యొక్క సేఫ్టీని ముందు చూసుకొని డ్రైవ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క వీడియోలో ఇంకేమన్నా మిస్ అయితే నేను తర్వాత వీడియోలో మీకు ఇంకా చెప్తాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.